వెంకటేశాయ. సకల వేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి మిముబాడి పావనుడైన అకళంకుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. పదకవితా పితామహులు, సంకీర్తనాచార్యులు, ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌములు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య భాగవత మహోదయుల 522వ వర్ధంతి మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా తిరుపతి యందు తిరుమల యందు తాళ్లపాక గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈనాటి తిరుమల క్షేత్రంలో నారాయణగిరి ఉద్యానవనాలలో మరికొద్ది క్షణాలలో ప్రారంభం కాబోతున్నటువంటి ఈనాటి అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి మహోత్సవ వైభవ సభకు ఇక్కడికి ఆహ్వానింపబడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల అధికార బృందం వారికి మరియు ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మంగళ శాసనాలతో ఆహుతులైనటువంటి మాన్యశ్రీ శ్రీమాన్ శ్రీవణ్ శటగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారు 46వ పీఠాధిపతి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం అహోబలం వారు వారిని హృదయపూర్వకంగా అనేక మంది కళాకారులందరూ ఈ సప్తగిరి సంకీర్తన గానానికి ఇక్కడకు వేంచేసి ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ అన్నమాచార్యుల వారి యొక్క దినము ద్వాదశి మరియు సప్తగిరి సంకీర్తన గోష్ఠికి వేంచేసిన కళాకారులు శ్రీ రంగనాథం గారు మరియు శ్రీ వేదవ్యాస ఆనంద భట్టరి గారు మరియు శ్రీ బి రఘునాథ్ గారు మరియు శ్రీమతి విశాలాక్షి గారు, శ్రీ మధుసూదన్ రావు గారు, శ్రీమతి సుశీల మరియు మృదంగం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ విద్వాంసులైనటువంటి అన్నమాచార్య ప్రాజెక్టు శ్రీ రమేష్ గారికి మరియు ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులైనటువంటి శ్రీ కె కొమండూరి కృష్ణ గారికి మరియు శ్రీ పి సురేష్ బాబు గారికి, శ్రీ కె సుధాకర్ గారికి మరియు శ్రీ వై పరమేశ్వరయ్య గారికి మరియు శ్రీ బుద్ధవరపు రఘునాథ్ గారికి, అనేక ప్రాంతాల నుండి రాష్ట్రాల నుండి ఇక్కడకు వేంచేసినటువంటి భజన మరియు కోలాటాల బృందం వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన సమర్పణం చేస్తూ ముందుగా మా అన్నమాచార్య ప్రాజెక్టు ఈనాటి అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాల సమన్వయకర్తలైనటువంటి శ్రీ శ్రీ పూజ్యులు దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారులు అయినటువంటి పరమ పూజ్యులు శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారిని ఈ కార్యక్రమ నిర్వహణాన్ని కొనసాగించవలసిందిగా హృదయపూర్వకంగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆ నారాయణుని మహావిష్ణు యొక్క శబ్దం ఉచ్చరిస్తే చాలట సకల దుఃఖముల నుంచి విముక్తిని పొందుతాం. శబ్దమును ఉచ్చరించిన వాడు కావచ్చు, విన్నవాడు కావచ్చు, ఏ స్థలంలో ఆ శబ్దోచ్చారణము జరుగుతుందో ఆ స్థలానికి ఒక మహత్వం అట. మన్నామస్మరణాదైతే విద్రవంతి దిశోదశ అని చెప్పేసి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొకళాదేవి చేత అమానే ఎవరికి భయపడను, నామస్మరణం చేసిన వారే భయరహితులవుతారు, భూతప్రేత పిశాచములు అక్కడి నుంచి పారిపోతుంది. ఆ విధమైనటువంటి అద్భుతమైన శక్తి కలది విష్ణు నామస్మరణము, భగవన్ నామస్మరణం అనేది. ఆ భగవన్ నామస్మరణము అత్యంత పవిత్రమైనది. కలియుగములో ఇది ఒక బ్రహ్మాస్త్రం. 4 యుగాల్లో భగవంతుని పూజించే సాధనము శ్రీమద్భాగవతము ఒక్కొక్క యుగంలో తపస్సని, యజ్ఞయాగములని, అర్చన అని చెప్తూ కలియుగం వచ్చేటప్పటికి తపస్సు సన్నగిల్లిపోయింది, యజ్ఞయాగాదం లేదు, అర్చన సరి కావటం లేదు. ఒకే ఒకటి ఏదన్నట్టయితే యజ్ఞములు, సంకీర్తనం. దాన్ని వ్యాస భగవానులు చెప్తారు, యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస అన్న. ఈ కలియుగంలో సుమేధసులు జ్ఞానులు పుట్టుకొచ్చి వారే సంకీర్తనమనే యజ్ఞములు చేస్తారని చెప్పి సూచ్యంగా అన్నమాచార్య పురంధరదాసు వంటి మహనీయులు పుడతారని ఎప్పుడో వేదవ్యాస భగవానులు భాగవతంలో సూచ్యంగా చెప్పేశారు. అలాంటి వారు చెప్పిన మార్గంలో వచ్చినటువంటి వారు ఈనాటి కథానాయకులైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. నిజంగా అన్నమాచార్యుల వారి యొక్క సాహిత్యం కావచ్చు, వారి యొక్క వ్యక్తిత్వం
ఏది చూచినా కూడా మనకు అనిపిస్తుంది. వారు 90 సంవత్సరముల పైబడి తమ సుదీర్ఘ జీవన ప్రయాణంలో అడుగడుగున భగవన్మహిమోపబృంహితమైనటువంటి పదజాలంలో రచిస్తూ తొలి తెలుగు వాగ్గేయకారులై తెలుగు జాతి హృదయంలో విష్ణు భక్తిని నింపిన మహితాత్మలు శ్రీ అన్నమాచార్యుల వారు. వారు కేవలము వాగ్గేయకారులు మాత్రమే కాదు, మహాతపస్వి, అనుష్ఠానపరులు. వారు ఈ రచనలు రచించడం కంటే మునుపుగా అహోబిళ క్షేత్రానికి వెళ్ళి ఆ అహోబిళ క్షేత్రములో ఆది పీఠాధిపతి, మొట్టమొదటి పీఠాధిపతి అయినటువంటి అహోబిల మఠపు మొదటి పీఠాధిపతి శ్రీ ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ మహనీయులు. వారు ఎలాంటి వారంటే సాక్షాత్ నరసింహస్వామి వారికి ప్రేషమంత్రాన్ని ఉపదేశించి వారికి అనుగ్రహించారు. అలాంటి గొప్ప సంపన్నులు, తపస్సంపన్నులు. వారి వద్ద 12 సంవత్సరముల కాలము శుశ్రూష చేసి మహాతపస్సు 32 అక్షరములతో యుక్తమైన నరసింహ మహామంత్రాన్ని ఉపదేశాన్ని పొంది అక్షర లక్షల జపాన్ని గావించి సిద్ధి పొందారు. చాలా సిద్ధిని, మేధాశక్తిని పొందారు అన్నమాచార్యుల వారు. అది సాధారణం కాదు. 32 అక్షరముల మంత్రం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అనే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క 1000 సంకీర్తనల ప్రకారముగా 32 అక్షరాలకు 32,000 సంకీర్తనలు రాసిన మహితాత్మలు శ్రీ అన్నమాచార్యులు. నిజంగా చెప్పాలన్నట్టయితే ఇదొక జ్ఞాన గంగ. ఆ గంగా ఈ గంగా ఒకటే అనుకోద్దండి. పురంధరదాసులు చెప్తారు, గంగాది సకల తీర్థంగాడ అధిక ఫల హరియనామ. హరినామము గంగ రెండూ ఉంది. అందులో ఏది గొప్ప అన్నట్టయితే గంగ కంటే గొప్పది హరినామస్మరణం. గంగలో స్నానం చేస్తే వాక్యశుద్ధి అవుతుంది. హరినామామృతంలో స్నానం చేసిన వారికి అంతఃశుద్ధి, లోపల ఉన్నటువంటి కల్మషములు కూడా తొలగి అజ్ఞానం అనే అంధకారం వెళ్ళిపోయి సుజ్ఞానం ప్రాప్తవుతుంది. కాబట్టి ఆ గంగ కంటే ఈ హరినామస్మరణం అనే గంగనే గొప్పది. ఆనాడు గంగ ఉత్పత్తి అయినప్పుడు మొట్టమొదట బ్రహ్మ కమండల్లో గంగను పట్టుకొని ప్రిజర్వ్ చేశాం. ఆ గంగనే ఇప్పుడు ఇంకా ఇలాగే వస్తూ ఉంది. ఈనాడు ఇదే అన్నమాచార్యుల యొక్క సాహిత్యం అనే జ్ఞానగంగను కూడా వెంకటేశ్వరుడి మరొక పరబ్రహ్మ దాన్ని అలాగే ప్రిజర్వ్ చేసి పెట్టారు, దాన్ని సంగ్రహించి పెట్టాం. ఒక విషయం చెప్పాలంటే మన తిరుమల తిరుపతి దేవస్థానములు ఈరోజు మన భరతఖండములో వేదం ఏదైనా అభివృద్ధి అయింది అంటే అది ఎక్కువ భాగం మన తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వేద పండితులను, వేద పాఠశాలను, స్కీమ్ పారాయణం ద్వారా వేదాన్ని సంరక్షించారు. అదేవిధంగా ఒక చోట వేదమైతే వెంకటేశ్వర స్వామికి వేదం ఒకటి, రెండవది నాదం, సంగీతము. అన్నమాచార్య సాహిత్యం ఈరోజు ఇంకా అజరామరంగా ఉంది అంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానం చేసినటువంటి కృషి. వెంకటేశ్వర స్వామి దాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు అని చెప్పారు. ఎంతమంది ఒకచోట వేద పండితులైతే అన్నమాచార్య సాహిత్యాన్ని అర్థముల ద్వారా, సిడీల ద్వారా బయటికి తీసుకొచ్చేదే కాకుండా నిజంగా చెప్పాలన్నట్టయితే కళాకారులను నిర్మించి పోషించినటువంటి ఏకైక సంస్థ మన తిరుమల తిరుపతి దేవస్థానం. అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టి ఆ ద్వారా కళాకారులందరినీ కూడా బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఒకే మాటలో చెప్పాలన్నట్టయితే వెంకటేశ్వర స్వామికి రోజు హుండీలో డబ్బు వేస్తూ కానుక వేస్తుంటారు. అది తరుగుతుంది. తరగని సంపద ఏది అన్నట్టయితే మన సాహిత్య సంపద. ఇది తరగదు, పెరుగుతుంది, అది అభివృద్ధి అవుతుంది దినదినానికి. 1000 పుస్తకములు అన్నమాచార్య సంకీర్తనలో లైబ్రరీలో ఉండడం కంటే ఒక్క కళాకారుడు బయటికి వెళ్ళి వేదికలో ఒక పాట పాడితే 1000 మంది విని ఆనందిస్తారు. కాబట్టి ఇది అత్యంత అద్భుతమైనటువంటి సంపద. మన సంపదకు ప్రతీకలే ఈనాడు ఈరోజు ఇక్కడ సప్తగిరి సంకీర్తనలు చేయడానికి వచ్చినటువంటి మన యొక్క కళాకారులు వీళ్ళందరూ కూడా నిజంగా చాలా సంతోషపడుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి మన ప్రార్థన, దేవస్థానం యొక్క ప్రార్థన ఆగమించినటువంటి సంయమీంద్రులు, యతీశ్వరులు వారికి వినమ్రంగా ప్రార్థిస్తూ, అయ్యా స్వామి మీకు స్వాగత కుసుమాంజలిని సమర్పిస్తున్నాను, మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారిని నేను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఎంతో అత్యద్భుతంగా పైకి తీసుకోవడానికి మన యొక్క పాలక మండలి అధ్యక్షులు అలాగే శ్రీకార్య నిర్వహణాధికారులు ఎంతో కృషిని గావించారు.
అదేవిధంగా అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులు వెంకయ్య చౌదరి గారు అందరూ కూడా చాలా కృషి చేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరగడానికి వారందరికీ కూడా సహకారం చాలా ఉంది అని చెప్పేసి వారికి కూడా నేను స్వాగతాన్ని కోరుతూ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ మన రాజగోపాల్ గారు వారు తమ సిబ్బంది అందరూ తమ భుజస్కంధాల పైన ఈ కార్యక్రమాన్ని వేసుకొని అందరూ చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన కళాకారులు వెంకటేశ్వర స్వామి యొక్క అత్యంత ఆప్త భక్తులైనటువంటి సకల కళాకారులను పక్కవాద్యపు ఇన్స్ట్రుమెంట్ అందరినీ కూడా నేను పదే పదే పేరున వారిని నేను కోరుతూ ఉన్నాను. మొట్టమొదట అన్నమయ్య గారికి అహోబిళ మఠం ద్వారా గోమర్యాదను సమర్పిస్తున్నారు. ఇప్పుడు ప్రధాన అర్చకుల వారు వేణుగోపాలాచార్యుల వారు ఆగమిస్తున్నారు. అన్నమయ్య గారికి అహోబిళ మఠం తరపున గౌరవ సమర్పణాన్ని గావించారు. ఇక దినము ద్వాదశి సంకీర్తనంతో పాటు సప్తగిరి ప్రారంభం అది ఒక సాంప్రదాయము. ఆ సాంప్రదాయానుసారంగా సంకీర్తనని ఇప్పుడు ఇంకా గావిస్తూ ఉన్నారు. శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్గా శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్గా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతే భక్తిదానం త్వం వెంకటాచలపతే భక్తిదానం శ్రీ తాళ్ళపాక గురుదేవ శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే దీనము ద్వాదశి
గరుడ మోద్యోలైన సూరి జనోరతో అనంత గరుడ మోద్యోలైన సూరి జనోరతో ఘననాద ఆది భాగవతోలతో అనంత గరుడ మోద్యోలైన సూరి జనోరతో ఘననాద ఆది భాగవతోలతో ధనుజ మకరుణైన దైవ శిఖామణి తోడా ధనుజ మకరుణైన దైవ శిఖామణి తోడా వెనుకొని ఆరగింత నిశ్చయమే వెనుకొని ఆరగింత నిశ్చయమే దినము ద్వారసి వేడు జనకుండ అన్నమాచార్యుడా విజయమే దినము ద్వాదశి ఏడు సంకీర్తనము తోడ సనగాలు ఎల్ల పాడ సంకీర్తనము తోడ సనగాలు ఎల్ల పాడ పొంకపు శ్రీ వెంకటాద్రి భూమి నుండి సంకీర్తనము తోడ సనగాలు ఎల్ల పాడ పొంకపు శ్రీ వెంకటాద్రి భూమి నుండి గంగే శ్రీ వెంకటగిరి లక్ష్మీ విభూడు నీవు
చేయవే దినము ద్వాదశి నేడు భావములోన బాహ్యమునందున భావములోన బాహ్యమునందును భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనస భావములోన భాగ్యమునందును హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరినామములే అరుణి మంత్రములు హరినామములే అరుణి మంత్రములు హరి 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 అనవో మనసా హరి 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 అనవో మనసా భావములో భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములో భాగ్యమునందును విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడే వేదములు విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడే వేదములు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాగ్యమునందును అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాతకు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాతకు అచ్యుతుడు
వెంకటాద్రి మీద ఇదే అచ్చు తుడుసి వెంకటాద్రి మీద ఇదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములో భాగ్యముందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములో గోవింద గోవింద అని కొలువావో మనసా భావములో భాగ్యముందును తరువాత సంకీర్తన బ్రహ్మ కడిగిన పాదం. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముక్తాని పాదము పాదము బ్రహ్మముక్తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముక్తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము చలగి వసుధ ఒలిచిన ఈ పాదము బలితల మోహిన పాదము చలగి వసుధ ఒలిచిన ఈ పాదము బలితల మోహిన పాదము తలకట గగనము తల్లిన పాదము తలకట గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము తలకట గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముక్తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము
పరమపదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము తరువాత సంకీర్తన ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము తెలిసి చూడ పిల్లల్పటి అల్లడు ఎంత మాత్రమున ఎవ్వరు గలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నిలిచి చూడ పిల్లల్పటి అల్లడు ఎంత మాత్రమున ఎవ్వరు గలచిన అంత మాత్రమే నీవు కొనుతురు మేము వైష్ణవులు పూరిమిలో విష్ణుడని పలుకులు వేదాంతులు పరబ్రహ్మం పలుచు కొనుతురు మేము వైష్ణవులు పూరిమిలో విష్ణుడని పలుకులు వేదాంతులు పరబ్రహ్మం పలుచు కలతురు మేము శైవులు తగిన భక్తులు శివుడనుచు కలతురు మేము శైవులు తగిన భక్తులు శివుడనుచు అలరి పొగలుదురు కాపాలి గుణాది వైరముండరుచు అలరి పొగలుదురు కాపాలి గుణాది వైరముండరుచు ఎంత మాత్రమున ఎవ్వరు గలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నిలిచి చూడ పిల్లల్పడి అల్లడు ఎంత మాత్రమున ఎవ్వరు గలచిన అంత మాత్రమే నీవు సరినెన్నుదురు శాక్తేయులు శక్తిలో నీవనుచు దర్శనముల మీకు నానాదిగుల కలపుల కొలలుల భజింతురు సరినెన్నుదురు శాక్తేయులు శక్తిలో నీవనుచు దర్శనముల మీకు నానాదిగుల కలపుల కొలలుల భజింతురు సిరుల మెముని అల్పబుద్ధి తలచిన వారికి అల్పం అగుదు గరిమల మిముని ధనవని తలచిన ధనబుద్ధులకు గనుడము నీ వలన కొరతే లేదు మరి
మము చేకొని ఉన్న దైవమై శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమై శ్రీమలనే నీ శరణగను ఇదియే పరతత్వము నాకు శ్రీమలనే నీ శరణగను ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఇదియే పరతత్వము నాకు ఎంత మాత్రమున యౌవను గరచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నుంచి చూడ పిల్లపడి అల్లడు ఎంత మాత్రమున యౌవను గరచిన అంత మాత్రమే నీవు. తరువాత సంకీర్తన పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయణ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయణ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేలిచి పెద్దలిచిన నిధానమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేలిచి పెద్దలిచిన నిధానమా. గారవించి తప్పిచు కాలమేఘమా చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. గారవించి తప్పిచు కాలమేఘమా చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ ఎడయగవయ్యా కోనేటిరాయణ పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి. భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి. కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము కావై రక్షించేటి ధరణిధరా. కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము కావై రక్షించేటి ధరణిధరా.
తరువాత సంకీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు ఊపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు ఊపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కుమరదాసుడైన గురువరకి నంది నిమ్మన్న వరముల ఈసిన వాడు, కుమరదాసుడైన గురువరకి నంది నిమ్మన్న వరముల ఈసిన వాడు, దొంబులు చేసిన ఎట్టి కొండమాచె కురవతి, దొంబులు చేసిన ఎట్టి కొండమాచె కురవతి, రమ్మన చోటికి వచ్చిన మీనవాడు, దొంబులు చేసిన ఎట్టి కొండమాచె కురవతి, రమ్మన చోటికి వచ్చిన మీనవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు ఊపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అక్షపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి నెట్టికి మోచిన వాడు, అక్షపు వేడుకతో అనంతాళు వారికి ముచ్చిలి నెట్టికి మోచిన వాడు, మరచికలోనక తిరుమల నంది తోడుక, మరచికలోనక తిరుమల నంది తోడుక, ఇచ్చరిచ మాటలాడిన చీనవాడు, మరచికలోనక తిరుమల నంది తోడుక, ఇచ్చరిచ మాటలాడిన చీనవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, కొండలంత వరములు ఊపెడు వాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. కంచిలోనున్న తిరుకచ్చినంది మీద కరుణించి కనయడము గమనించిన వాడు, కంచిలోనున్న తిరుకచ్చినంది మీద కరుణించి కనయడము గమనించిన వాడు,
ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంత ఎప్పుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోదేవి రాయుడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోదేవి రాయుడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోదేవి రాయుడువాడు తరువాత సంకీర్తన నారాయణ తే నమో నమో. నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో
సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోధర తిరువేంకటనాయక వేదోధర తిరువేంకటనాయక రాజా ప్రియదే నమో నమో రాజా ప్రియదే నమో నమో ఓ నారాయణతే నమో నమో నారద సరోవర నమో నమో ఓ నారాయణతే నమో నమో నారద సరోవర నమో నమో ఓ నారాయణతే నమో నమో నారాయణతే నమో తరువాత సంకీర్తన 7వ సంకీర్తన ముద్దుగారే యశోద. ముద్దుగారే యశోద ముంగిట ముత్తె మూవీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తె మూవీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లేక అరచేతి మాణికము పంతమాడే కంసుని పారివజ్రము అంతనింత గొల్లేక అరచేతి మాణికము పంతమాడే కంసుని పారివజ్రము కాంతుల మూడులోగా గరుడ పచ్చమూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చమూస చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరేడు సిద్ధరాని మహిమల దేవకీ సుతుడు రతికేళి రుక్మిణికి రంగు మోవి మగడము నీకి గోవర్ధనము గోమేదికము రతికేళి రుక్మిణికి రంగు మోవి మగడము నీకి గోవర్ధనము గోమేదికము శతమై శంఖ చక్రాల సందులమై దూయము శతమై శంఖ చక్రాల సందులమై దూయము గతి అయి మమ్మోదాసి కమలాక్షుడు గతి అయి మమ్మోదాసి కమలాక్షుడు గతి అయి మమ్మోదాసి కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యమూరేడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏరేటి
మహిమల దేవకీ సుతుడు ముద్దుగా దేశోర ముంగిట ముత్తెముడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద అన్నమయ్య వరద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద లక్ష్మీ నృసింహ వరద గోవింద చివరిగా లక్ష్మీ నృసింహ స్వామివారి సంకీర్తనతో వేదములే నీ నివాసమట విమల నారసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నీ నివాసమట విమల నారసింహ నార ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నార ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ ఘోరపాతక నిరుహరణ కుటిల దైజగమన నారాయణ రమాధినాయక నరద నరసింహ ఘోరపాతక నిరుహరణ కుటిల దైజగమన నారాయణ రమాధినాయక నరద నరసింహ నీ రూపం ఇంత అంతయని నిజము తెలియరాదు నీ రూపం ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి వేచితి నరసింహ నీ రూపం ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి వేచితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట
గోవింద గుణగుణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖర సింహ గోవింద గుణగుణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖర సింహ దేవా మిము బ్రహ్మాదులకు తెలియనలవి కాదు దేవా మిము బ్రహ్మాదులకు తెలియనలవి కాదు భావింపగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ దేవా మిము బ్రహ్మాదులకు తెలియనలవి కాదు భావింపగా ప్రహ్లాదునెదుట పరగితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నారప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ దాస పరికరా సులభ తపన చంద్ర నేత్ర వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ దాస పరికరా సులభ తపన చంద్ర నేత్ర వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన భాసురముగ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన మోసరగిపుడు ఏగికి విట్ల అమోహన నరసింహ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన మోసరగిపుడు ఏగికి విట్ల అమోహన నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నాదోయ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ నమో నమో నరసింహ 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద అన్నమయ్య వరద గోవింద గోవింద. ఇంతవరకు మహా సంకీర్తన యజ్ఞాన్ని అన్నమాచార్య ప్రతిరూపములే ఉన్న మా అన్నమాచార్య కళాకారుల యొక్క అద్భుతమైనటువంటి శైలిలో ఆ సంకీర్తన యజ్ఞాన్ని చాలా అద్భుతంగా గావించారు. సకల జనుల శ్రవణ మనములను ఆకర్షింపజేశారు. ఒక యజ్ఞము పూర్తి కావడానికి యజ్ఞం మాత్రం చేస్తే సరిపోదు. యజ్ఞంలో చివరి భాగం పూర్ణాహుతి. ఆ పూర్ణాహుతితో యజ్ఞం సమాప్తమవుతుంది. ఆ పూర్ణాహుతే ఇప్పుడు అన్నమాచార్యుల వారికి మంత్రోపదేశం చేసినటువంటి ఆదివన్ శటగోప యతీంద్ర దేశికన్ వారు మొదటి పీఠాధిపతులు. వారి వద్ద ఏ మంత్రోపదేశం చేశారో ఆ పరంపరలో వెలిసినటువంటి ప్రస్తుత పీఠాధిపతులు వారి ఇచ్చటికి ఆగమించారు. వారి యొక్క అమృత వాక్యముల చేత ఈ కార్యక్రమం మహాపూర్ణాహుతిగా భావిస్తూ ఈ అనుగ్రహ సందేశాన్ని ఇవ్వవలసిందిగా పూజ్య పీఠాధిపతులను ప్రార్థిస్తున్నాను. కళ్యాణ నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
இந்த அன்னமாச்சாரியாருடைய வர்த்தந்தியானது ஒவ்வொரு வருடமும் மகோன்னதமாக மேலே மேலே நன்னா நடக்கிறது. இதுக்கு ஆச்சாரியனுடைய அனுகிரகம், குரு அனுகிரகம் இருந்தால் தான் எந்த ஒரு காரியமும் ரொம்ப நன்னாக நடக்கும் அப்படின்னு சொல்கிறார். அதில் ஆதிவன் சடகோப சுவாமினால் இவருக்கு அன்னமாச்சாரியருக்கு மந்திரோபதேசம் பண்ணி அந்த மந்திரோபதேசத்தினுடைய பலனாக 32,000 கீர்த்தனைகள் பண்ணியிருக்கா. அதில் 32,000 கிடைக்கல, சில இதுதான் கிடைக்கிறது. அதில் இந்த மாதிரி இந்த திருமல தேவஸ்தானம், திருப்பதி திருமல தேவஸ்தானத்துக்காரில் அதிகாரிகள்லாம் ரொம்ப நன்னாக இருந்து மேலும் மேலும் ரொம்ப நடத்துகிறா. இந்த அத்தனை பேருக்கும் தியாகராஜர் சொன்ன மாதிரி எந்தரோ மகானுபாவரு அந்தரிக்கும் வந்தனம் அப்படின்ட்டு தியாகராஜ கிருதியில் எந்தரோ மகானுபாவர் அந்தரு கூட வந்தனம் விதிச்சுட்டு அப்படி இருக்கக்கூடிய இந்த கலாநிதியானது இவெல்லாம் மேன்மேலும் மிக வசந்து ரொம்ப நன்னாக இருக்க முடியுமாக நம்ம ஆராத்திய தேவதையான திருவேங்கடவுடையானையும் லக்ஷ்மி நரசிம்மனையும் பிரார்த்தனை பண்ணி மங்களாசாசனம் பண்ணுறோம். இது தெலுங்கில் நம்ம இவர் உபதேசம் சொல்கிற சொல்லுவோம், தெலுங்கில் ஒன்று சொல்லி స్వాముల వారి సందేశాన్ని మన అహోబిళ ప్రధానార్చకులు వేణుగోపాలాచార్య వారు ఒక నిమిషంలో దాన్ని అనుమతించి చెప్తారు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని స్వామివారు అనుగ్రహ భాషలో ఈరోజు ఈ గురు ద్వారానే మంత్రోపదేశం పొందిన శ్రీమద్ ఆదివంశడగోప యతీంద్ర మహాదేశికుల వారి యొక్క మంత్రోపదేశం ప్రకారం అన్నమాచార్యులు వారు 32,000 కీర్తనలు చేసి 32,000 కీర్తనలో కొన్ని దొరికినది, కొన్ని దొరకలేదు. కానీ ఇటువంటి ఒక అన్నమాచార్యులు వారి కీర్తనను ఈ దేవస్థానం అధికారులు అత్యద్భుతంగా ప్రతి సంవత్సరం నడుపుతున్నారు. కనుక వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలగాలని లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక దివ్య చరణార విందంలో, ఏడుగొండలవాడైన శ్రీనివాస స్వామి వారి దివ్య చరణార విందంలో ప్రార్థించి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వౌ దద్యాత్ అత్యంత వైభవాత్. ధన్యవాదములు. ఇంతవరకు మన అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే ప్రార్థింపబడి ఆగమించినటువంటి పరమ పూజ్య పీఠాధిపతులకు అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా మన గౌరవనీయులు అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి చేతి వారికి సన్మాన కార్యక్రమాన్ని గౌరవ సమర్పణ అన్నప్పుడు జరగబోతున్నది. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు శ్రీ తాళ్లపాక వంశీయులు 13 తరాల వారిగా శ్రీ వెంకటేశ్వర స్వామికి నిరంతర సేవలతో తనిసి ఉన్నటువంటి పరమ పూజ్యులు. ముందుగా తాళ్లపాక వంశీయులకు సత్కారం. శ్రీ తాళ్లపాక నాగభూషణం గారికి 12వ తరం వారికి సత్కారం.
శ్రీ అదనపు శ్రీకార్య నిర్వహణాధికారులకు శ్రీమన్ ఆదివన్ శటగోప యతీంద్ర అహోబల స్వాముల వారి చేత సత్కారం. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులైనటువంటి శ్రీ రాజగోపాల్ గారికి మహాదేశికన్ వారి స్వాముల వారి చేత సత్కారం. శ్రీ తాళ్లపాక వంశీయులకు సత్కారం. శ్రీ తాళ్లపాక నాగభూషణం గారు, శ్రీ దాస సాహిత్య ప్రాజెక్టు సంచాలకులైనటువంటి శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారికి సన్మానం. తాళ్లపాక వంశీయులైన శ్రీ నాగభూషణం గారికి తాళ్లపాక వంశీయులకు సత్కారం. తరువాత శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యుల స్వామి వారికి 12వ తరం వారికి సత్కారం. శ్రీవారి ప్రసాదం. శ్రీ తాళ్లపాక హరినారాయణాచార్యుల వారు తాళ్లపాక వంశీయులలో 12వ తరం వారు, వారికి సత్కారం. శ్రీ తాళ్లపాక రాఘవ అనమాచార్యుల వారు 12వ తరం వారు, వారికి కూడా సత్కారం. శ్రీ తాళ్లపాక శేషధర రవికుమారాచార్యుల వారు 12వ తరం వారు, వారికి కూడా సత్కారం. శ్రీ తాళ్లపాక శేషధర రవికుమారాచార్యుల వారు 13వ తరం వారు, తాళ్లపాక మణికంఠాచార్యుల వారు. తాళ్లపాక మణికంఠాచార్యుల వారు 13వ తరం వారు. శ్రీ తాళ్లపాక కృష్ణ ధీరజ్ దత్తాచార్యులు, తాళ్లపాక కృష్ణ ధీరజ్ దత్తాచార్యుల వారు 13వ తరం వారు, వారికి సత్కారం. వందన సమర్పణము. వందన సమర్పణం చెప్పాలి. వందన సమర్పణం. ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి మహోత్సవాల సందర్భంగా వేయించేసినటువంటి మన స్వామివారి యొక్క ఆలయ ఏఈఓ గారికి మరియు ప్రధాన అర్చక స్వాముల వారికి మరియు అన్నమాచార్య ప్రాజెక్టు పర్మనెంట్ మరియు విశ్రాంత కళాకారులందరికీ, అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి భక్త మహాశైలు, కోలాట భజన బృందాల వారికి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులైన శ్రీ కె రాజగోపాల్ గారికి, అన్నమాచార్య ప్రాజెక్టు కోఆర్డినేటర్ గారైన శ్రీమతి సి లత గారికి, మరియు దాస సాహిత్య ప్రాజెక్టు అన్నమాచార్య ప్రాజెక్టు కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ ఆనంద తీర్థాచార్యుల వారికి, మరియు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భజన కోలాటాల బృందాల వారికి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి, మరియు బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వారికి, తరువాత పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. Oh
ఓం